ఉత్తర తెలంగాణలో జరిగిన ఒక నిజమైన కథ అయి ఉండొచ్చు. అంటే అలాంటివి జరిగాయి. ఓకే. 1970s, 80s ప్రాంతంలో ఉత్తర తెలంగాణ. పర్టిక్యులర్‌గా నేననుకుంటా ఆదిలాబాద్‌లో జరిగినట్టుగా చూయించారు. గోండ్స్ అట్లా అని ట్రైబ్స్ అని చెప్పారనమాట. సో, డైరెక్టర్ ఇనిషియల్ ఒక 20 మినిట్స్‌లోనే స్ట్రెయిట్ అవే దాన్ని మొత్తం ఆ ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ ఊరిని, దెన్ ఆ విలేజెస్, ఆ ఇల్లు అవి ఎట్లా ఉన్నాయో ఐ థింక్ న్యాచురల్‌గా ఆ విలేజ్‌లో షూట్ చేశారు. మనకు ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం అది ఇదంతా. ఇంకా క్రెడిట్ టు ద డైరెక్టర్. ఇందులో చాలామంది యాక్టర్లు ఉంటారు. ఊరిలో ఎవరైతే ఎంతోమంది నటులు ఉంటారు కదా! అందరి నుంచి కూడా ఒక మంచి ఎక్స్‌ప్రెషన్స్ రాబట్టడం, ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆర్టిస్ట్ లాగా చేశారు. అంటే ఒక ఒక ఓకే. ఒక ఫ్రేమ్‌లో ఒక 15, 20 మంది ఉంటారు. బట్ దే యాక్టెడ్ రియలీ వెల్. ఓహ్! అండ్ కథ విషయానికొస్తే ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు జనరేషన్ అంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళు కూడా ఈ జనరేషన్ వాళ్ళకు తెలంగాణ 70స్‌లో, 80స్‌లో ఎలా ఉందో తెలిసుండకపోవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ. అసలు స్వతంత్రం ఉందా అనే సిచ్యువేషన్ ఉండేది. ముఖ్యంగా ప్రాథమిక హక్కులుంటాయి. విద్య, వైద్యం ఇలాంటివి ఫర్ ఫుడ్. సో, ఇవి ఏవీ లేకుండా అంటే ఆ దొరలం పాలన ఉండేది. చాలా నిరంకుశంగా ఉండేవాళ్ళనమాట. అంటే ఆ అట్రాసిటీస్ అది. చదువుకుంటే వేరే వాళ్ళు చదువుకుంటే మా అథారిటీని ఎక్కడ క్వశ్చన్ చేస్తారని వాళ్ళకు చదువు లేకుండా చేయడం. ఇదే మెయిన్ సబ్జెక్ట్. చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఇది. ఓకే. అంటే ఎడ్యుకేషన్ చేంజెస్ ద వరల్డ్ అని ఎక్కడో వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ కూడా యూజ్ చేస్తారనమాట. ఒక తండ్రి తన కూతుర్ని ఏది ఏమైనా కానీ అంటే ఇలాంటి సొసైటీలో ఎక్కడైతే మాట్లాడితే తూటా పిలుస్తారో అట్లాంటి సొసైటీలో కూడా తన కూతుర్ని ఎలా అయినా కూతురు పేరు కూడా సరస్వతి అని పెట్టారు. అవును. చాలా తెలివిగా పెట్టారు అనుకుంటాను. అంటే సరస్వతికే సంఖ్యలు ఉన్నాయన్నమాట. చదవడానికి ఆమె ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తుందో అనేది చూపించారనమాట. అది జనరల్గా కామన్ పీపుల్, ఈ అప్రెస్డ్ పీపుల్ చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళకి ఆ ఊరిలో వైద్యం కూడా ఉండదు. ఈ చదువు కోసం ఎంత స్ట్రగుల్ అవుతాడు అనేది ఈ పిక్చర్. అంటే ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తాడు. చాలా అక్కడ చాలా వాయిలెంట్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. అంటే ఇట్లా గట్ వ్రెంచింగ్ ఉంటుంది ఫిల్మ్ డెఫినెట్గా. సార్, అంటే ఈ మూవీ చూస్తే కనుక డైరెక్టర్ గారికి ఇది సెకండ్ మూవీ. అండ్ మనకి చూస్తే ప్రతి ఒక్కరు కూడా కొత్త ఫేసెస్నే కనిపిస్తున్నాయి. సో ఎట్లా ఉంది వాళ్ళ యాక్టింగ్ పరంగా? ఇది బ్రిలియంట్. ఇప్పుడు మూవీస్లో ఇండస్ట్రీలో వెళ్ళేవాళ్ళు అంటే వెనకాల ఏ సపోర్ట్ లేకుండా ఉండేవాళ్ళు చాలా స్ట్రగుల్ అయి వస్తారు. ఇప్పుడు హీరో యువచంద్ర ఉన్నాడు. ఆయనకి 10 ఏళ్ల తర్వాత ఇది మళ్ళీ సినిమా. మంచి క్యారెక్టర్. అంటే దీనిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే అమాయకత్వం, ఆక్రోషం, నిస్సహాయత ఇట్లాంటివన్నీ. ఇంత స్ట్రాంగ్ రోల్ వచ్చి దాన్ని బాగా పర్ఫామ్ చేశాడంటే ఇట్ షోస్ హిజ్ ఎఫర్ట్. అట్లానే అనన్య కూడా రిలేటివ్గా కొత్తదే కానీ ఆమె తను 4-5 సినిమాలు చేసింది. అవును. తను కూడా బాగానే రోల్ ఉంది. అండ్ ఇందులో ఇక చాలా పెద్ద విషయం ఏంటంటే ఈ పిక్చర్లో అజయ్కి సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది విలన్గా. ఓకే. అజయ్ ఎప్పుడో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో ఆయన చేసిన విలన్ రోల్ ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంటుంది. అప్పుడు వచ్చినప్పుడు అరే ఈయన ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఎందుకంటే మెనేసింగ్ లుక్స్ అసలు అంటే అట్లాంటి విలని ఆ రోజుల్లో ఎవరు పోషించలేదు. ఇంకా అజయ్ ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో రూల్ చేస్తాడు విలన్గా అనుకున్నాం కానీ అది జరగలేదు. కానీ ఈ పిక్చర్లో మళ్ళీ అన్ని రోజుల తర్వాత ఇంత స్ట్రాంగ్ రోల్ ఆయనకు వచ్చింది. ఒక రకమైన క్రూరత్వం అంటే డిఫరెంట్ గెటప్స్ అది మనం ట్రైలర్లో కూడా చూస్తా ఉన్నాం. ఒక దేవుడు పోసెస్ అయితే ఎట్లా ఉంటాడో అట్లా ఆ టైప్లో కూడా చేశాడు. అండ్ తనకి ఇంత అంటే విలన్స్కి ఇంత పెద్ద రోల్ ఈ మధ్య కాలంలో అయితే లేదు. ఆల్మోస్ట్ హాఫ్ ద టైం ఆయన స్క్రీన్ మీద ఉంటాడు. ఈ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇట్లా ఈ ముగ్గురు యాక్టర్లు తర్వాత శ్రీకాంత్ అయ్యంగారు వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న పాత్రలు ఊర్లలో కనిపించే పాత్రల్ని కూడా బాగా ట్రైన్ చేసి ఆ విధంగా దర్శకుడు ఒక మంచి పాయింట్ అనుకున్నాడు. అంటే దీన్ని బాగా చూపించగలిగాడు.